హాయ్ ఫ్రెండ్స్, ఏటీసీ రన్వే మీద ఒక విమానం అకస్మాత్తుగా కొంచెం ఊగుతూ ఉండడం చూస్తుంది. అసలు ఎటువంటి సమాచారం లేకుండా అలా ఒక్కసారిగా ఆ విమానం ఎందుకు ఊగిపోతుందో అర్థం కాలేదు. ఒక ఇంజనీర్ను పరిశీలించడమని పంపించారు. ఆ ఇంజనీర్ అక్కడ ఉన్న దృశ్యాలు చూసి వణికిపోయాడు. రన్వే లైట్ విరిగిపోయింది. లోకలైజర్ యాంటీనా కూడా ముక్కలు ముక్కలైంది. కింద నేల మీద విమానానికి సంబంధించిన చిన్న చిన్న ముక్కలు కూడా పడిపోయి ఉన్నాయి. ఎదురుగా ఉన్న ఒక తలుపు కూడా ముక్కలైపోయింది. అసలు ఇదంతా ఎలా జరిగింది, ఏం జరిగింది? ఏటీసీకి ఇదంతా చూసి ఒక విషయం అర్థమైంది. ఎయిర్ ఎక్స్ప్రెస్ అప్పుడే టేకాఫ్కి సిద్ధమైంది. పూర్తిగా పాడైపోయిన ఆ విమానం గాల్లోకి ఎగరనారంభించింది. ఎప్పుడైనా గాల్లోనే ఆ విమానం తునాతునకలు అయిపోవచ్చు అన్న సంకేతాలున్నాయి. వెంటనే మరో విమానాన్ని దాన్ని కాపాడేందుకు పంపించింది. మరి ఆ విమానాన్ని ఎలా సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు? అసలేం జరిగిందో తెలుసుకుందాం. తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తమిళనాడు. అక్టోబర్ 11, 2018 బోయింగ్ 737-800 విమానం అక్కడి నుంచి బయలుదేరింది. దుబాయ్కి చేరుకోవాలి. ఇంధనాన్ని కూడా సరైన రీతిలో నింపేశారు. ఇక ల్యాండింగ్ చెక్ చేస్తున్నారు. అప్పుడే విమానం యొక్క ఒక టైర్ విరిగిపోయింది అని తెలుసుకున్నారు. దానిని చకచకా మార్చేశారు. అలా దాదాపు 1 గంట సమయం గడిచిపోయింది. ఒక నివేదిక ఆధారంగా ఉన్న ఈ సమాచారంలో మనం తెలుసుకుంటున్నవి అన్నీ సరైన ఘటనలే. అలాగే ఈ విమానాన్ని నడిపిన పైలట్ల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు. బహుశా అది వారి వ్యక్తిగత సమాచారం కావచ్చు. కానీ ఒక పైలట్ వయసు 32 సంవత్సరాలు, దాదాపు 4003 విమానాలను నడిపిన అనుభవం అతనికి ఉంది. కో పైలట్ వయసు 31 సంవత్సరాలు. అతని అనుభవం కూడా దాదాపు ఇంచుమించుగా అంతే ఉంటుంది. కెప్టెన్ ముఖ్యమైన కొంత సమాచారాన్ని కంప్యూటర్లో ఉంచారు. V1 వేగం 153 కిలోమీటర్లు ఉంటే V2 వేగం 143 కిలోమీటర్లు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 611 విమానం గురించి తెలుసుకోవడానికి ఈ V1, V2 వేగం చాలా ముఖ్యమైంది. V1 వేగం వల్ల ఫ్లైట్ టేకాఫ్ ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. ఒకవేళ ఆ వేగం 143 కిలోమీటర్లు ఉంటే టేకాఫ్కి ముందే విమానంలో ఏదో సమస్య ఉంది అని అర్థం. పైలట్ ఎప్పుడూ V1 కన్నా తక్కువగా ఉండేలా చూసుకుంటాడు. 143 కిలోమీటర్ల కన్నా తక్కువ వేగం V2లో ఉన్నట్లయితే బ్రేక్ వేసి విమానాన్ని ఆపాలి. V1 వేగాన్ని అందుకుంటూ పైలట్ టేకాఫ్ చేయాల్సి ఉంటుంది. అందుకే పైలట్ ఒక చేత్తో థ్రస్ట్ లివర్ని, మరో చేత్తో యార్క్ని పట్టుకుంటాడు. అవసరమైతే వెంటనే బ్రేక్ వేయడం లేదా సరైన పద్ధతిలో 143 కిలోమీటర్ల వేగం నుండి V1 వేగం అందుకునే వరకు అలా సాగుతూనే ఉంటాడు. సరే, ఇక మళ్ళీ వీడియోలోకి వచ్చేద్దాం. టైర్ చెడిపోవడం వల్ల గంట ఆలస్యం అయిపోయింది. నిదానంగా 131 మంది ప్రయాణికులు విమానంలోకి ఎక్కుతున్నారు. వారితో పాటు 6 క్రూ మెంబర్లు కూడా విమానంలో ప్రయాణం చేయాలి. ఏటీసీ రన్వే నెంబర్ 2 నుంచి టేకాఫ్ తీసుకోవచ్చు అని ఆజ్ఞలు జారీ చేసింది. పద్ధతి ప్రకారం అంతా సవ్యంగా ఉంది. పైలట్ టేకాఫ్ తీసుకున్నాడు. థ్రస్ట్ లివర్ 40% జరిపాడు. ఆ తర్వాత టోగా టేకాఫ్ అండ్ గో అరౌండ్ బటన్ కూడా ప్రెస్ చేశాడు. దీన్ని ప్రెస్ చేసిన తరువాత ఆటో పైలట్ థ్రస్ట్ లివర్ను 98% వరకు తనంతట తానే సెట్ చేసుకుంది. వేగాన్ని నియంత్రించడానికి, V1 వేగాన్ని పొందడానికి యార్క్ని అలాగే థ్రస్ట్ లివర్ని పట్టుకుని ఉంచాడు పైలట్. అలా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అకస్మాత్తుగా అతని కుర్చీ వెనక్కి వాలిపోయింది. థ్రస్ట్ లివర్ను నియంత్రించలేకపోయాడు. విమానం అటు ఇటు ఊగనారంభించింది. విమానాన్ని నియంత్రించే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఇంజన్ శక్తి 98% నుంచి 70% వరకు వచ్చి ఆగిపోయింది. ఈ విషయాన్ని ఇద్దరూ పట్టించుకోలేదు, అసలు చూడలేదు. ఒక పైలట్ థ్రస్ట్ లివర్ తన స్థానంలో ఉందో లేదో చూస్తున్నాడు. మరొక ఆఫీసర్ యార్క్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఆటో లివర్ మూలంగా థ్రస్ట్ లివర్ 98% ఇంజన్ని చూపించింది. కానీ మళ్లీ పైలట్ థ్రస్ట్ లివర్ని వెనక్కి లాగడంతో బహుశా ఆ పైలట్ విమానాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని 70% వరకు చూపించింది. టోగా బటన్ని రెండోసారి ప్రెస్ చేయకపోవడం, అలాగే థ్రస్ట్ లివర్ని చూసుకోకపోవడంతో వేగం చాలా తగ్గిపోయింది. పైలట్ తన కుర్చీని సరిచేసుకునేసరికి 5 నిమిషాల సమయం పైగానే పట్టింది. ఈలోగా దాదాపు 200 మీటర్ల ముందుకు వచ్చింది విమానం. పైలట్కి వేగం ఎందుకు తగ్గిందో అర్థం కాలేదు. ఎలా నియంత్రించాలో అర్థం కాక కాసేపు అయోమయంలో పడ్డాడు. అప్పటికి V1 వేగాన్ని కూడా అందుకోలేకపోయింది. దాంతో కొంచెం దూరంలో ఉన్న రన్వేపై దూసుకుపోతూ రన్వే లైట్ని కూల్చుతూ ముందుకు వెళ్లిపోయింది విమానం. ఏటీసీ నుంచి ఆ విమానాన్ని గమనిస్తున్న అధికారులు అసలు విషయం తెలియక టర్బులెన్స్ ఏమైనా వచ్చిందేమో అని మళ్లీ విమానం సరైన వేగం తీసుకుంటుంది అని అనుకున్నారు. అప్పుడప్పుడు విమానాలకు ఇలా జరగడం సాధారణ విషయమే అని వదిలేశారు. నిజంగానే విమానం గాల్లోకి ఎగరడం మొదలుపెట్టింది. మరోవైపు క్రూ సభ్యులకు కూడా విమానం అటూ ఇటూ ఊగిపోవడం తెలిసింది. వారి కార్గోలో ప్రయాణికుల సామాగ్రి అటు ఇటు పడిపోయింది. అందుకే విమానం ఊగుతోంది అనుకున్నారు. చివరికి ఎలాగైతే ఆ విమానం దుబాయ్ వైపు దూసుకుపోయింది.
అలా వెళ్లగానే ఏటీసీలో కూర్చున్న వారికి రన్వే లైట్ ఎందుకు వెలగడం లేదు, లోకల్ సిగ్నలైజర్ యాంటీనా ఎందుకు సిగ్నల్ ఇవ్వడం లేదో అర్థం కాలేదు. చీకట్లో వారు టేకాఫ్ మాత్రమే చూశారు. కానీ ఆ విమానం అన్నిటినీ చీల్చుకుంటూ వెళ్ళింది అన్న విషయాన్ని వారు కూడా గమనించలేదు. వెంటనే గ్రౌండ్ క్రూకి విషయం చెప్పి అసలు ఏం జరిగిందో చూడాలని వివరించారు. వారు రన్వే దగ్గరికి వెళ్లి చూసి భయపడ్డారు. అక్కడ తునాతునకలైన రన్వే లైట్ మాత్రమే కాదు, విమానానికి సంబంధించిన ఒక తలుపు కూడా విరిగిపోయి కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే ఏటీసీ సభ్యులకు తెలియజేశారు. ఏటీసీ సభ్యులు విమానంలోని పైలట్కి ఫోన్ చేశారు. విమానంలో అంతా సవ్యంగా ఉందా లేదా అని ఆరా తీశారు. క్రూ సభ్యులకు కూడా తాము అన్నిటినీ చీల్చుకుని వచ్చామని తెలుసు కదా, అందుకే అంతా సవ్యంగా ఉందా లేదా అని మరీ చెక్ చేసుకుని ప్రయాణం చేస్తున్నారు. అదే విషయం ఏటీసీ సభ్యులకు వివరించారు. సముద్రం పైనుంచి దుబాయ్ వైపు ఆ విమానం ప్రయాణిస్తోంది. ఏటీసీ సభ్యులు రన్వే గోడ బహుశా విమానం యొక్క రెక్కలు తగిలి విరిగిపోయింది అనుకుని అదే విషయాన్ని పైలట్కి వివరించారు. అతను అలాగే సార్ చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే ఆ పైలట్ గేర్లు సరిచూసి వేగాన్ని తగ్గించి రెక్కల గేర్లను సరిచూశాడు. అంతా సవ్యంగా ఉంది. ఇక్కడ నిజంగా ఎయిర్ ఇండియా చాలా అదృష్టం చేసుకుంది అని చెప్పాలి. ముందుగా ఆ పైలట్ 25,000 అడుగుల పైకి వెళ్లడానికి అనుమతిని కోరాడు. అయితే అంతకు 2 నిమిషాల ముందే గ్రౌండ్ క్రూకి గ్రౌండ్ మీద విమానపు రెక్కలు కనిపించాయి అని ఏటీసీ సభ్యులకు తెలిపారు. దాంతో 25,000 అడుగులకు పైగా ఎగరడానికి నిరాకరించింది ఏటీసీ బృందం. ఒకవేళ అలాగని ఎగిరి ఉంటే ఆ విమానపు ముక్కలు ఎక్కడ పడేవో వాటిని లెక్కించడానికి కనీసం ఎన్ని రోజులు పడుతుందో కూడా చెప్పలేం. ఏటీసీ ఆ విరిగిన ముక్కలను విమానం తయారు చేసిన కంపెనీకి పంపించింది. వారు దాన్ని పరిశీలించి విమానం రెక్కల్లోని భాగాలే అని నిర్ధారించారు. అది విన్న ఏటీసీ బృందానికి చెమటలు పట్టేశాయి. ఎందుకంటే అంతకుముందే చైనాలోని విమానం 216 విమానపు రెక్క పై క్రాక్ వచ్చినప్పుడు ఎలా కూలిపోయింది అన్న విషయం గుర్తుకొచ్చింది వాళ్లకు. మరొక విమానంలో దాని పై భాగానికి వచ్చిన చిన్న క్రాక్ వల్ల పూర్తిగా పైకప్పే ఎగిరిపోయింది. ఇవన్నీ గుర్తు చేసుకున్న ఏటీసీ బృందానికి ఇక ఏం చెయ్యాలో తోచలేదు, నిద్ర పట్టలేదు. ఎలాగైనా ఎయిర్ ఇండియా విమానంలోని 136 మందిని సురక్షితంగా రక్షించాలని కంకణం కట్టుకున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళందరి ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయని వాళ్ళకర్థమైంది. అందుకే ముందుగా హై ప్రెషర్ నాబ్ని కంట్రోల్ చేశారు. అది విమానం ఇంకా ఎత్తు ఎగరకుండా చేస్తుంది. ఇంకా ఎత్తుకు వెళ్తే అక్కడ వాతావరణ పీడనం తక్కువగా ఉంటుంది. విమానంలోని గాలి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ గాలి కనుక పాడైపోయిన ఏ భాగం పైన అయినా సాగితే వెంటనే విమానం ముక్కలైపోతుంది. ఈ విషయాలను పైలట్లకు వివరించారు ఏటీసీ సభ్యులు. వెంటనే కో పైలట్ ఆటో ప్రెజర్ని తగ్గించేశాడు. తగ్గిన ఆ ప్రెజర్ వల్ల విమానంలోని ప్రయాణికులకు ఊపిరి కూడా సరిగ్గా ఆడలేదు. అందుకే తాము ఎగురుతున్న ఎత్తుని కూడా తగ్గించేశారు. 10,000 అడుగులు ఎత్తున విమానం ఎగరడానికి అనుమతి తీసుకున్నారు. నేలతో సమానమైన ఎత్తులో అంటే 10,000 అడుగుల లోపు ఎత్తులో ఉంటే ప్రయాణికులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడరు. అందుకే తక్కువ ఎత్తులో ప్రయాణించాలని నిశ్చయించుకున్నారు. అత్యవసర పరిస్థితిలో ఏం చెయ్యాలి అన్నది పైలట్లకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేశారు పైలట్లు. అందులో మొదటిది అలాగే ఎత్తు తగ్గించమని. అది ఎప్పుడూ చేసేశారు. ఇక రెండోది అవుట్ ఫ్లో బల్బ్ని ఓపెన్ చెయ్యాలి. దానివల్ల బయట గాలి విమానంలోకి రాదు. అలాగే విమానంలో ఉన్న ఎక్కువ గాలి బయటకు వెళ్ళిపోతుంది. ఇక చివరిగా ఎంత వీలైతే అంత త్వరగా దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్లో ఆ విమానాన్ని సురక్షితంగా దించాలి. ఒకసారి పైలట్లు ఇది చదువుకున్న తర్వాత ఏటీసీకి ఫోన్ చేశారు. దగ్గరలో ముంబై ఎయిర్పోర్ట్ ఉంది అని, అక్కడికి వెళ్లటానికి తమ దగ్గర ఉన్న ఇంధనం సరిపోతుంది అని చెప్పారు. అప్పటికే ఫ్లైట్ మొదలయ్యి 5:30 గంటలు దాటిపోయింది. ఫ్లైట్ ఫైటర్స్ అప్పటికే ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉన్నా తట్టుకునేందుకు సమాయత్తమయ్యారు. వెంటనే ఫ్లైట్ని వెనక్కి తిప్పి ముంబై ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కరికి కూడా గాయం కాకుండా విమానాన్ని దించినందుకు అందరూ పైలట్ని ప్రశంసించారు. మరుసటి రోజు ఈ విషయం విచారణకు వచ్చింది. విచారణలో విస్తుపోయే నిజాలు తెలిసాయి. విమానపు రెక్క మీద చిన్న క్రాక్ కాదు, చాలా పెద్ద పగులు ఉంది. టేకాఫ్ సమయంలో రన్వే నుంచి బయటకు వెళ్లిన విమానం టేకాఫ్ అయిన కారణంగా చాలా యాంటీనాలను చీల్చుకుంటూ ముందుకు వెళ్ళింది. పైలట్ చాలా తక్కువ వేగంతో టేకాఫ్ తీసుకోవడం మూలంగా ఫ్లైట్ యొక్క రెక్క కింద నేలకు తగిలింది. అప్పటికే ఒక చిన్న పగులు ఉండడం వల్ల నిదానంగా నేలని చీల్చుకుంటూ వెళ్లడం వల్ల ఆ పగులు మరింత ఎక్కువై ఆ ముక్క కింద పడిపోయింది. వెనుక వైపు ఒక తలుపు ఉంది. దానికి రెక్కలు తగలడం మూలంగా తలుపు కూడా ఊడి కింద పడిపోయింది. ఈ ఘటనలో టైర్ కూడా పాడైపోయింది. కానీ ఒక్క టైర్ బాగుండడం వల్ల విమానం యొక్క పూర్తి బరువును అది మోసి టేకాఫ్ చేయగలిగింది. విరిగిపోయిన తలుపు యొక్క ఒక ముక్క టైర్ లోపలికి వెళ్లి గుచ్చుకుంది. ల్యాండింగ్లో మాత్రమే కాదు, ఈ టికెట్ వ్యక్తి మీద పడ్డం, అతను గాయపడ్డం కూడా జరిగింది.
అంతేకాదు విమానం వెనుక వైపు ఒక డెంట్ కూడా పడింది. ఇక పైలట్ కూర్చున్న సీట్ కూడా చాలా గట్టిగా బంధించబడి ఉంది. దాని కింద ఉన్న ఒక స్ట్రింగ్ పూర్తిగా ఊడిపోయింది. ఆ కుర్చీ పూర్తిగా పాడైంది. అంతేకాదు కో పైలట్ సరిగ్గా తన విధులను నిర్వర్తించలేదు. థ్రస్ట్ లివర్ను సరిగ్గా ఆపరేట్ చేసి ఉంటే విమానాన్ని బ్రేక్ వేసి ఆపి ఉండొచ్చు. నిజానికి ఈ నిర్ణయం పైలట్ తీసుకోవాలి. కానీ కుర్చీ సరిగ్గా లేకపోవడం వల్ల పైలట్ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోవడంలో కొంత సమయం తీసుకున్నాడు. అప్పటికే ఆలస్యం అయిపోయి విమానం కొంత ముందుకు వెళ్ళిపోయింది. పైలట్ని కో పైలట్ని విచారణలో ఈ విషయాలను అడిగారు. థ్రస్ట్ లివర్ తన స్థానంలోకి రానప్పుడు మీరు టోగాకి ఎందుకు అనుమతిచ్చారు? వెంటనే వెనక్కి వచ్చి అదే విమానాశ్రయంలో ఆగి ఉండాల్సింది కదా అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా వారిద్దరూ ఆ విషయం అసలు తెలియనేలేదు. విమానంలో అన్ని అవకతవకలు ఉన్నాయి అన్న విషయం అర్థం కాలేదు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి అనుకుని మేం దుబాయ్ వైపు ప్రయాణించాం. తరువాత మీరు ఫోన్ చేసిన మీదటే మాకు ఇవన్నీ తెలిసాయి అని సమాధానం చెప్పారు. ఏదేమైనా విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడం, ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉండడం చాలా విశేషం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.